ఎంతమంది విలేకరులు అడిగినా ఆ ప్రశ్న తప్పించిండు తప్ప దానికి సమాధానం చెప్పలేదు. ధైర్యం ఉంటే మురళీధర్ రావు చెప్పిన స్టేట్మెంట్ తప్పని చెప్పానండి. బోర్డుకు ఈ 15 అవుట్లెట్స్ ఏవైతే నేను అప్పగించలేదని చెప్పానండి రేవంత్ రెడ్డి. ఎంతసేపు ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ బొజ్జా ఇచ్చిన లెటర్ చూపెడతాడు. విలేకరు స్పష్టంగా అడిగిండు, మేము నమ్మాల్సింది మురళీధర్ రావు స్టేట్మెంట్నా లేకుంటే రాహుల్ బొజ్జా లెటర్నా అని. దాని మీద సమాధానం లేదు. ముఖ్యమంత్రిని మళ్ళీ అడుగుతున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నాను, మురళీధర్ రావు 15 అవుట్లెట్లు అప్పచెప్పినాము అని చెప్పింది ఆంధ్ర గవర్నమెంట్, వాళ్ళ 6వ 9వ వాళ్ళు అప్పచెప్పినాము అని చెప్పింది అబద్ధమా? ఒకవేళ అబద్ధం అయితే ఖండించండి, మేము ఇయ్యము అని చెప్పండి. అంతేగాని రాహుల్ బొజ్జా లెటర్ చాటున జాక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి నేను తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నానంటే, సమైక్య రాష్ట్రంలో నీళ్లు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన పుట్టి పెరిగిన మహబూబ్నగర్ జిల్లాలో 1,00,000 ఎకరాల కంటే ఎన్నడూ నీళ్లు రాలే. ఇప్పుడు 11 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ పాడు చేసిండా? సమైక్య రాష్ట్రంలో పాడైనయా? పోతిరెడ్డి పాడు కట్టింది ఎవరు? మచ్చుమర్రి కట్టింది ఎవరు? గాలేరు నగర్ అంద్రినివాకు నీళ్ళంతా తరలించకపోయింది ఎవరు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది ఎవరు? నేను ఒక్కటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్టు కట్టిండు కృష్ణ మీద? జగన్ ఏ ప్రాజెక్ట్ అన్నా కట్టిండా? ఇప్పటి వరకు ఏదన్నా కట్టిండా? మొదలు పెట్టిన దాన్ని ఆపింది ఎవరు? ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. అబద్ధాలు చెప్పంగానే నీళ్ళన్నీ కూడా కేసీఆర్ దోచుకున్నాడు, ప్రాజెక్టులన్నీ కట్టడానికి అనుమతి ఇచ్చిండు, సైలెంట్ కూర్చున్నాడు, ఫామ్ హౌస్ లో అన్నాడు. ఈ అడ్డగోలు భాష మాట్లాడుకొని ఈ భాష పదజాలం వెనకాల జాక్కుంటా అంటే రేవంత్ రెడ్డిని గల్లాబట్టి బయటికి ఈడ్స్తారు. తెలంగాణ ప్రజలు నీళ్ల విషయంలో అడ్డగోలుగా మాట్లాడితే ఊకోరు. ఇప్పుడు వెనకటి అడ్డగోలు తెలంగాణ కాదు ఇది, ఎడ్డిపుట్టి తెలంగాణ కాదు ఇది. అసలు నీటి కోసం ఎన్ని పోరాటాలు జరిగాయి ప్రకాష్ గారు? నీటి కోసం అసలు ఎన్ని సెమినార్లు పెట్టినారు, ఎంత గైడ్ చేసినారు? వెంకట ఒకటే సాక్ష్యాలు ఉన్నాయి. నీళ్లు ఆ రోజు 16 లక్షల ఎకరాలకు ప్రభుత్వ ఖర్చుతోని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వస్తే ఇవాళ 80 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తున్నది. ఇది ప్రభుత్వము కాదంటదా? పోనీ అది కాదన్నదా? లేదండి, బీఆర్ఎస్ సర్కార్ చుక్క నీరు ఇవ్వలేదు. కాళేశ్వరం కట్టుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లు 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 300 లక్షల అంటే 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎట్లా పోయింది? వడ్లు ఎట్లా పెరిగినాయి? ఎట్లా పెరిగింది? ఎన్నడన్నా తెలంగాణలో 1,35 లక్షల ఎకరాల్లో పంటలు పండించిందా? వానలు ఎన్ని సంవత్సరాలు పడ్డాయి? ఇప్పుడు వర్షాలు లేవు కదా, మరి ఇప్పుడు ఎట్లిస్తున్నాడు నీళ్లు? అవి కేసీఆర్ దూరదృష్టితోని మిడ్మానే డ్యాము, ఎల్ఎండి, సింగూరు ఇవన్నీ నింపుతూనే కదా ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నది. ఈయనకు దూరదృష్టి లేదు, ఏ దృష్టి లేదు. అడ్డగోలుగా మాట్లాడి ఓట్లు తెచ్చుకున్నట్టు తెలంగాణ పొలాలకు పంటలకు నీళ్ళు వస్తాయి అడ్డగోలుగా మాట్లాడితే. ఇవాళ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కు నీళ్ల మీద ఆయనకున్నంత పరిజ్ఞానం ఎవరికి లేదనేది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ఈయన విఘ్నుడైతే ప్రజలు ఈయనకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకేమన్నా రుణపడి ఉండాలనుకుంటే కేసీఆర్ గారితో కూర్చొని మాకు నీళ్ల పంచాయతీ ఎట్లా చేద్దాము, ఇది ఇంకా ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాదు, కేసీఆర్ సీఎం కాదు. ఒకవేళ ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోచుకపోతా ఉంటే విఘ్నుడైతే అన్నా మీకున్నంత నాలెడ్జ్ నాకు లేదు, ఇంటర్నల్ గా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాత్రి క్యూసెక్లు అంటే తెలుస్తాయా? టీఎంసీలు అంటే తెలుస్తుందా? ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టులు ఉన్నది తెలుస్తుందా? ఏ కాలువ ఎన్ని క్యూసెక్లు ఉన్నాయి చెప్పానండి? శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ ఎన్ని క్యూసెక్లు ఉన్నదో చెప్పానండి? అరే కోడంగల్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోతారో చెప్పానండి? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి ప్రకాష్ గారు, అసెంబ్లీ సమస్యలు మొదలు కాబోతున్నాయి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా? వారు ఈ చర్చలో ఆయన రానియకుండా ఉండడానికి రెచ్చగొడుతున్నాడు. ఈ అడ్డగోలు మాటలు మాట్లాడితే వీంతో నేను తిట్లు తినడానికి అసెంబ్లీకి రావాలని అని అంటాడు కదా. ఇప్పుడు భాష ఏం భాష అది రేవంత్ రెడ్డిది? వాడు వీడని ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి. అంతకంటే ముందు తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన నేత. ఆయన లేకపోతే టిఆర్ఎస్ పెట్టకపోతే తెలంగాణ వచ్చేదే కాదు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదే కాదు. మరి అటువంటి వ్యక్తిని వాడు వీడని మాట్లాడొచ్చా? నేను వెంకట్ గారు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారిని చాలా గౌరవించిన, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడినా. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? నేను కేసీఆర్ గారిని ఆ గడ్డిపోచ కంటే హీనంగా చూస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుండాలని మీరు విజువల్ థింకింగ్ తో అన్నారు మొదట్లో. నేను రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా నిన్న కూడా నేను ఐ డ్రీమ్ లో రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులను సమర్థిస్తాను, గద్దర్ మీద అవార్డ్స్ పెట్టిండు, చాలా మంచి నిర్ణయం అని నేను పొగిడిన వ్యక్తిని. కానీ నీళ్ల విషయంలో అడ్డగోలుగా మాట్లాడి
ఆంధ్రలో జరగని ఆనాడు ఆ సమైక్య రాష్ట్రంలో జరగనంత అన్యాయానికి వాళ్ళ రేవంత్ రెడ్డి అమాయకత్వంతోనో అపరిపక్వతతోనో పిచ్చి మాటలు మాట్లాడితే క్షమించేది లేదు, ఓర్చుకునేది కూడా లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఇది ఒక మంచి అస్త్రాన్ని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కి ఇస్తున్నాడు. ఈ కృష్ణా కేఆర్ఎంబికి సంబంధించిన ఒక్క అంశమే చాలు కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎలక్షన్ లో పాత్ర పెట్టడానికి. కేసీఆర్ అసెంబ్లీలో చూపెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ నీళ్ల కోసం ప్రజల మధ్యకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీట్ రాదు. మహబూబ్ నగర్ ప్రజలు గ్రహించాలి. ఇటువంటి మూర్ఖునికి మీరు పాలన అప్పచెప్పారు మీ జిల్లా వ్యక్తి అని చెప్పి 12 సీట్లలో బీఆర్ఎస్ ను ఓడించారు. పాలమూరు రంగారెడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? ఇతనే కదా రేపు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరోక్షంగా సహకరించేది. అసెంబ్లీకి ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు అసలు ఏంది, అసలు ఎందుకు ఈ చర్చ రేవంత్ రెడ్డి కావాలని తీశారు? ఇవాళ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఒకటే వెంకట్, కేసీఆర్ గారు అవినీతి పాల్పడితే కేంద్రంలో మోడీ ఆయనకు దగ్గర ఉన్నాడు, ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ ఆయనతో ఉన్నాయి. నిరూపించమనండి. కాళేశ్వరంలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించమనండి. ఎస్టిమేట్స్ ఎందుకు పెంచిందో నిరూపించమనండి. అంతేగాని అది పక్కకు పెట్టి అడ్డగోలుగా మాట్లాడము, ఒక పెద్ద మనిషిని చులకన భావంతో చూడడము. ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడినందుకే కదా మేము కూడా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నాం. చాలా మర్యాదగా మాట్లాడినాం కదా రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి పీఠానికి గౌరవం ఇస్తాం కదా, మరి ఆయన ప్రతిపక్ష నాయకుని గౌరవం ఇయ్యడా? తెలంగాణ తెచ్చినట్టుకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన రేవంత్ రెడ్డి బతికేంత చెప్పండి. ఆయన కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినాక 4 సంవత్సరాలకు మిర్జిల్ అనే మామూలు ప్రాంతం నుంచి జెడ్పీటీసీ టికెట్ అడిగిండు. జెడ్పీటీసీ టికెట్ ఇయ్యలేదు. ఇవ్వకపోతే కదా ఆయన పార్టీలోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ ఎక్కడ, నువ్వెక్కడ? నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ గారి విలువ తగ్గియగలుగుతావా? తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి కేసీఆర్ ను తొలగించగలుగుతావా? తెలివిని మాట్లాడే మాటలేనా ఇవి? సీఎం పదవి ఇచ్చినందుకు ఉండాలి, గౌరవాన్ని పెంచుకోవాలి, మాట్లాడే భాషలో పరిపక్వత ఉండాలి, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకూడదు. దావోస్ లో కానీ సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రకాష్ గారు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా చూశారు, ఉద్యమంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని కూడా చాలా దగ్గరగా చూశారు, తెలంగాణ జనవనరుల అభివృద్ధి సంస్థకు చైర్మన్గా కూడా మీరు 10 ఏళ్ళుగా ఉన్నారు. నిజంగా కూడా ఆ ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణ ప్రభుత్వం లేకుంటే కేసీఆర్ ఫ్యామిలీ అనుకో వారి భాషలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందా? ఇంత దోచుకుందా? ఇంతగా ఈస్ట్ వనగర్లలో చూపించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇప్పుడు మీరు చూశారు మోడీ కేసీఆర్ ఎంత పరుష పదాలతో ఒకరినొకరు వాళ్ళ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేదు లాస్ట్ 3 years. ఒక్కసారి మోడీ గారి మీద ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిందంటే 2-3 గంటలు మాట్లాడండి కేసీఆర్. అనరాని మాటలన్నీ అన్నాడు. మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు వాడిన పదజాలాన్ని బహుశా అంటే ఉందాగా మాట్లాడినా మరి అటువంటిప్పుడు మోడీ చేతిలో ఈడీ ఉంది, మోడీ చేతిలో సిబిఐ ఉంది, మోడీ చేతిలో సెంట్రల్ విజిలెన్స్ ఉంటుంది. మరి గజేంద్ర సింగ్ షెకావత్ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ లో ఏం సమాధానం చెప్పాడు? కాళేశ్వరంలో రూపాయి అవినీతి జరగలేదని చెప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ప్రశ్న అడిగింది, సమాధానం చెప్పింది కేంద్ర జలశక్తి మంత్రే కదా సమాధానం చెప్పింది. ఒక్కసారి కాదు 10 సార్లు రికార్డ్స్ వెరిఫై చేశారు. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ కూడా తప్పు పట్టేది ఎల్ఎన్టీని. ముఖ్యమంత్రి అవినీతి గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. ఎల్ఎన్టీ చెప్పిన పనులు చేయలేదు, ఇంజనీర్ లెటర్స్ రాస్తే ఎల్ఎన్టీ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ లెటర్ రాస్తారా అండి? ఎల్ఎన్టీ సంస్థకు రాసేది ఎవరు? ఇంజనీర్లు రాస్తారు. ఇంజనీర్లు రాసిన దాన్ని ప్రభుత్వం రాసినట్టుగానే భావించాలి కదా. ఇవాళ నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎల్ఎన్టీ సంస్థను దోషిగా నిలబెట్టాలి. వాళ్ళు కాఫర్ డ్యామ్ తీసేయనందుకు నష్టం జరిగితే దానికి వాళ్ళు మూల్యం చెల్లించాలి. కానీ కేసీఆర్ కదా, కేసీఆర్ ఫ్యామిలీ ఏదో దోచుకుంది, ఏదో అవినీతి పాల్పడింది, వీళ్ళ ఆరోపణ అంతా అదే కదా. అది అవినీతి. ఇప్పుడు అంటే వాళ్ళకి అర్థం కావాల్సింది, ప్రజలకు అర్థం కావాలి. ఇక్కడ ఆడ అవినీతి వల్ల జరగలేదు. అది ఆడ కాఫర్ డ్యాము ఇవన్నీ శిథిలాలు తొలగించకపోవడం వల్ల అక్కడ జరిగిన ఎల్ఎన్టీ వాళ్ళ పొరపాట్ల వల్ల ఆ ప్రమాదం జరిగింది. అది అవినీతితో కాదు, నాసిరకమైన మెటీరియల్ వాడినందువల్ల కూడా కాదు. విజిలెన్స్ కమిటీ చెప్పలేదు కదా నాసిరకమైన మెటీరియల్ వాడిందని చెప్పిందా? డిజైన్స్ లో లోపం ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్ జవాబు చెప్పాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ కదా డిజైన్స్ ఫైనలైజ్ చేసింది. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కదా మేడిగడ్డ కట్టింది. గోదావరికి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి,